మార్నింగ్ చిల్డ్రన్. ఎస్టర్డే క్లాస్లో మనం కమ్యూటేటివ్ అండర్ సబ్ట్రాక్షన్ వర్క్ అయిపోయిందమ్మా. ప్రతిసారి మనం ప్రాపర్టీస్ ఆఫ్ అండర్ ఎడిషన్ అని అండర్ సబ్ట్రాక్షన్ అని. టుడే టాపిక్ ఈజ్ అండర్ డివిజన్ ఇంటిజర్స్. ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటిజర్స్ అండర్ డివిజన్. అండర్ డివిజన్ కూడా స్టార్టింగ్ ఏం చెప్తాం, క్లోజర్ ప్రాపర్టీ. క్లోజర్ ప్రాపర్టీ ఫస్ట్లో వచ్చిందా? వచ్చింది. అందులో ఏం చెప్పిన ప్లస్ ఉన్నప్పుడు 2 + 3 = 3 + 2 ఈ రెండింటిని ఎడిషన్ అయితే 5 వచ్చింది, ఈ రెండింటిని ఎడిషన్ అయితే 5 వచ్చింది. అంటే ఈ రెండు నెంబర్లు అటు ఇటు ఇటు చేంజ్ చేసి రాసినా కానీ సేమ్ ఆన్సర్ వచ్చినట్టయితే అది ఏం చెప్తున్నావు, వర్తించను. క్లోజర్ ప్రాపర్టీ ఇస్ ద వర్తిస్తున్నాను. నెక్స్ట్ మల్టిప్లై చేసినప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ 6 × 5 = 5 × 6 చేసినప్పుడు 6 × 5 = 30, ఇది కూడా 30 వచ్చినప్పుడు అవును అండర్ మల్టిప్లికేషన్ కింద కూడా క్లోజర్ ప్రాపర్టీ వర్తించను. ఓకే, అండర్ ఎడిషన్ కింద అండర్ నెక్స్ట్ అండర్ మల్టిప్లికేషన్ కింద వర్తిస్తుందని చెప్పి మనం ఈజీగా చెప్పగలిగాం. టుడే టాపిక్లో మరి ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటిజర్స్ అండర్ డివిజన్లో క్లోజర్ ప్రాపర్టీ ఎలా ఉందో చూద్దాం. డివిజన్ మీన్స్ వాట్ ఇస్ ద సింబల్ ఆఫ్ డివిజన్? డివైడెడ్ బై కదా, డివైడెడ్ బై. -8 డివైడెడ్ బై -4. -8ని -4తో డివిజన్ చేస్తే 2 వచ్చింది ఆన్సర్. అది ఎలాగంటే -8/-4 కదా, మైనస్ క్యాన్సిల్, 4 × 1 = 4. అంటే క్యాన్సిలేషన్ ఆఫ్ లాస్ ఇందులో యూజ్ చేస్తాం మనం ఎక్కువ. అంటే డైరెక్ట్గా డివిజన్ చేయకుండా క్యాన్సిలేషన్స్ లా ప్రకారం నేను చేయొచ్చు. 2 వచ్చింది. 2 వచ్చినప్పుడు ఈ 2 అనేది వేరు మరి ఈ 2 అనేది న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటిజర్స్ చూస్తాం కదా. మనం పర్టికులర్గా ఇంటిజర్ చాప్టర్ కాబట్టి ఇది ఇంటిజర్స్. రిజల్ట్ ఈజ్ యాన్ ఇంటిజర్. ఎస్, ఇది ఈ వచ్చిన ఆన్సర్ 2 అనేది ఇంటిజర్లో ఉంది. నెక్స్ట్ -8 ఈజ్ డివైడెడ్ బై 4. ఈసారి రెండింటికి మైనస్ ఉంది ఫస్ట్లో, కానీ సార్ ఒకదానికి మైనస్ పెట్టడం చేస్తే -2 ఆన్సర్ వచ్చింది. రిజల్ట్ ఈజ్ అని సార్. అంటే మైనస్ నెంబర్ కానీ పాజిటివ్ నెంబర్, నెగిటివ్ నెంబర్, 0 ఈ 3 కూడా ఇంటిజర్లో మనం చూస్తాం. మరి ఎక్కడ చూడండి -4 అంటే ఈ నెంబర్ని రివర్స్లో రాస్తే ఎవరికి మనం చెప్పారు 2 + 3 చేసాము. ఈ నెంబర్ని ఇటు ముందు రాస్తే 3 + 2 చేస్తే ఇది 5, ఇది 5. అంటే ఇప్పుడు -4 డివైడెడ్ బై -8తో చేసినా కానీ సేమ్ 2 రావాలి ఆన్సర్. అలా వచ్చినప్పుడు ఏం చేద్దాం, క్లోజర్ ప్రాపర్టీ అండర్ డివిజన్ కింద వర్తించడం అంటారు. ఓకేనా? మరి -4 ఇక్కడ రాసా, -8 ఇక్కడ రాసా, మైనస్ క్యాన్సిల్, 4 × 1 = 4. 1/2 అనే నెంబర్ మనకి ఇంటీజర్లో లేదు కాబట్టి రిజల్ట్ ఈజ్ నాట్ యాన్ ఇంటీజర్. ఓకేనా? అర్థమవుతుంది కదా. 1/2 ఆన్సర్ వచ్చింది ఇక్కడ కాబట్టి ఇక్కడ చూడండి 4 × 1 = 4, 2 × 1/2 వచ్చింది. ఈ 1/2 అనేది ఇంటీజర్లో లేదు. మనకి స్టార్టింగ్ ఇంటీజర్ చెప్పాను కదా, ఇంటీజర్లో ఏం చెప్పినావు 0 +1 +2 ఇక్కడ అలా -1 -2 ఇలా. అంటే పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ ఇంక్లూడింగ్ 0 వీటిని మనం ఇంటీజర్స్ అంటాం. అంటే కానీ బై నెంబర్లో 1/2 కానీ 2/3 కానీ 4/5 కానీ ఎలాంటి బై నెంబర్లు అంటే ఫ్రాక్షన్స్ ఇందులో యూజ్ చేయలేదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఇంటీజర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్లో ఇక్కడ రెండింటికి మైనస్ పెట్టి చేస్తే ఇక్కడ 8కి మైనస్ పెట్టాడు. 4 డివైడెడ్ బై -8 = 4/-8. 4 × 1 = 4, 4 × 2 = 8 కాబట్టి 1/2 -1/2. పాజిటివ్ 1/2 ఇంటిజర్లో లేదు. ఇక నెగిటివ్ 1/2 అనేది ఉండదు కాబట్టి రిజల్ట్ ఈజ్ నాట్ ఇంటిజర్. ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమవుతుంది, అండర్ డివిజన్లో ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటిజర్స్ అండర్ డివిజన్లో క్లోజర్ ప్రాపర్టీ అనేది వర్తించదు. ఓకేనమ్మా? నెక్స్ట్ ఇక్కడ ట్రై చేసి చూడండి ఒకసారి, మీరు సొంతం చేయాలి అని నేను చెప్పకూడదు. టేక్ అట్లీస్ట్ 5 pairs ఆఫ్ ఇంటిజర్, చెక్ వెదర్ దే ఆర్ క్లోజ్డ్ అండర్ డివిజన్. ఇక్కడ ఏం చేయాలంటే ఇందాక ఒక బ్రాకెట్ ఒక బాక్స్ ఇచ్చి చెప్పా కదా, సేమ్ అలాగే మీకు ఇష్టం వచ్చిన 5 చేయమంటారు. కనీసం మీరు 3 అయినా చేయండి. ఒకటి ఎగ్జాంపుల్గా చూడాలంటే ఇక్కడ 9 డివైడెడ్ బై 3 చేసినప్పుడు ఏం ఆన్సర్ వస్తుంది, -9 డివైడెడ్ బై 3 చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది, 3 డివైడెడ్ బై 9 చేసినప్పుడు అంటే దీన్ని రివర్సల్ చేస్తే ఏమొస్తుంది, -3 డివైడెడ్ బై 9 చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది. వచ్చిన ఆన్సర్ అనేది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ వచ్చిన ఆన్సర్ అనేది మనకి ఇంటిజర్లో ఉంటే ఎస్ రిజల్ట్ ఈజ్ అన్ ఇంటిజర్. ఓకే, ఇక్కడ లేదనుకోండి రిజల్ట్ ఈజ్ నాట్ అన్ ఇంటిజర్ అంతే. ఇప్పుడే 4 రాసా నేను, మీకు 5 ఉంది కదా, కనీసం 4. నెక్స్ట్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ చూద్దాము. మనకి కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఎక్కడెక్కడ చూసినాం, ఎడిషన్స్లోను,
మల్టిప్లికేషన్లో చూసాము, సబ్ట్రాక్షన్లో కూడా చూసాము. కమ్యూటేటివిటీ అండర్ డివిజన్లో ఎలా ఉంటుందో చూద్దాం. కమ్యూటేటివ్ ప్రాపర్టీ, ఓకే. చూడండి, -8 is divided by 4 is not equal to 4 divided by -8. ఇందా చెప్పండి ప్రాపర్టీ -8ని 4తో చేసినప్పుడు ఏమొస్తుంది, 4ని -8తో చేస్తే ఏమొస్తుంది. దీన్ని చేసినప్పుడు -2 ఆన్సర్ వస్తుంది, కానీ ఇక్కడ చేసినప్పుడు -1/2 వచ్చింది. కాబట్టి కమ్యూటేటివిటీ ఇందులో ఏంటి వర్తించదు, అండర్ డివిజన్లో వర్తించదు. ఓకే, ఇందాక చెప్పిన మొత్తం ఇందులో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇది అంటే ఈ కమ్యూటేటివ్ ప్రాపర్టీ మొత్తం రాసేయండి అమ్మా. ట్రైనిస్ ఇక్కడ ట్రైనిస్లో టేక్ అట్లీస్ట్ 5 ఇంటీజర్స్ అంటాడు. సేమ్ అసలు ఇందులో వాళ్ళు రాసి సరిపోతుంది. సొంతగా రాయాలంటే 10 divided by 5, తర్వాత 40 divided by 10 ఇలా వేసుకోండి, మీ ఇష్టం వచ్చిన నెంబర్స్ ఇవ్వాలి. నెక్స్ట్ డివిజన్ బై 0, కమ్యూటేటివ్ ప్రాపర్టీ కూడా వర్తించదని తెలిపింది. ఓకేనా. క్లోజర్ ప్రాపర్టీలో కొంతవరకు ఏమో సక్సెస్ అయింది, కొంతవరకు ఏమో అన్సక్సెస్ అయింది, కానీ కమ్యూటేటివ్ ప్రాపర్టీ పూర్తిగా సక్సెస్ కాలేదు. నెక్స్ట్ డివిజన్ బై 0, మరి 0తో డివిజన్ చేస్తే ఎలా ఉండదు చూద్దాం. లైక్ ఆల్ నంబర్స్ ఎనీ ఇంటిజర్ డివైడెడ్ బై 0 ఈజ్ మీనింగ్లెస్ అండ్ 0 డివైడెడ్ బై an integer other than is equal to 0. ఇప్పుడు ఏం చెప్తుండో, లైక్ ఆల్ నంబర్స్ ఎనీ ఇంటిజర్, ఆల్ నంబర్స్ కానీ ఇంటిజర్స్ కానీ తీసుకున్నప్పుడు మనం 0 తోటి డివిజన్ చేస్తే మీనింగ్లెస్ ఆన్సర్ వస్తుందట. చూడండి, ఫర్ ఎనీ ఇంటిజర్ a డివైడెడ్ బై 0 నాట్ డిఫైన్డ్ 0 డివైడెడ్ బై a ఈక్వల్ టు 0. ఇక్కడ ఏం చెప్తుండో, మనం ఏదైనా మీకు ఇష్టం వచ్చిన నెంబర్ ఒకటి తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉంది, 2ని 0 టేబుల్తో మీరు చేయండి, చేస్తే వస్తే 0 2, మరి ఇది మొత్తం బై లాస్ట్కి మనకి రిమైండర్ 0 వస్తే సక్సెస్ అయింది అన్నావు. ఫర్ ఎగ్జాంపుల్ 2ని 2 టేబుల్తో చేసినప్పుడు 2 1 2 వస్తుంది. ఓకేనా. మరి 0ని 0 టేబుల్తో చేసినప్పుడు మరి అప్పుడు సక్సెస్ అయ్యింది కదా అని మీరు అనుకోవచ్చు, కానీ ఇది సక్సెస్ అనేది కాదు. 0ని 0తో చేయడం ఏమీ లేదని ఏమీ రాలతో చేస్తే ఏమీ లేకుండా వచ్చింది ఆన్సర్. మరి అక్కడ ఆన్సర్ ఏమొచ్చింది, అది ఉండాలి కదా, మరి ప్రూఫ్ ఉండాలి అక్కడ ఆన్సర్. ఏమీ లేదు, ఏమీ లేని నెంబర్ని ఏమీ లేని దాంతో డివిజన్ చేస్తే ఏమీ రాలి ఆన్సర్. మరి ఆన్సర్ ఏమీ లేనప్పుడు అది ఏమీ లేనట్టు కదా, అందుకోసమని కుదరదు. 0 టేబుల్ తీసుకొని మీరు 2ని 0 టేబుల్తో మీరు డివిజన్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఈ బ్రాకెట్లు ఏమొస్తాయి, 2 వచ్చిందా, 3 వచ్చిందా, 4 వచ్చిందా. మీకు ఎన్ని నెంబర్లు ఇక్కడ వచ్చినా కానీ ఈ నెంబర్ మొత్తాన్ని ఇక్కడ ఉన్న నెంబర్తో డివిజన్ మల్టిప్లై చేస్తే వచ్చింది 0 వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏం చెప్తున్నాం, మరి ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఇక్కడ ఉన్నదాన్ని ఎడిషన్ చేయాలి చెప్తాం కదా. కాబట్టి ఇట్ ఈస్ నాట్ సక్సెస్ఫుల్. 0 తోటి డివిజన్ అనేది వీ కాంట్ ఫైండ్ అవుట్, కనుక్కోలేము, నిర్వచించలేము, చెయ్యలేము. ఓకేనా. అది ఆ మ్యాటర్ మొత్తం రాస్తే బాక్స్ రాసేయండి ఇక్కడ హెడ్డింగ్ పెట్టి. నెక్స్ట్ ఇప్పుడు 0 టేబుల్తో చేయలేమని తెలిపోయింది. నెక్స్ట్ 1 టేబుల్తో చూద్దాం. మరి డివిజన్ బై 1, when we divided a whole number by 1 it gives the same whole number. Let us check whether this true for negative integers. ఇక్కడ కొన్ని ఇచ్చాడు చూద్దాము. -1 is divided by -8 is divided by 1. 1 టేబుల్ తోటి ఏ నెంబర్ అయినా అది మైనస్ నెంబర్, పాజిటివ్ నెంబరా, నెగిటివ్ నెంబరా, 1 టేబుల్ తోటి మనం డివిజన్ చేసినప్పుడు నెగిటివ్ నెంబర్ తీసుకున్నాం నెగిటివ్ ఆన్సర్, పాజిటివ్ నెంబర్ తీసుకున్నాం పాజిటివ్ ఆన్సర్. మనం ఎడిటివ్ ఐడెంటిటీ తీసుకున్నప్పుడు ఏం చెప్పాలి, 2 + 0 = చేసినప్పుడు 2 వస్తుందని, 3 + 0 = 3 వచ్చిందని, అలాగే 4 + 0 = 4 వచ్చింది. అలాగే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ తీసుకున్నప్పుడు 3 × 1 = 3 అవుతుందని, 4 × 1 = 4 అవుతుందని, 5 × 1 = 5 అవుతుంది. ఇప్పుడు డివిజన్కి సంబంధించిన ఐడెంటిటీ ఏంటి, 1 టేబుల్. అంటే ఇక్కడ 0 and 2కి 0 యాడ్ చేసిన 2 అంటే ఇక్కడ ఉన్న ప్రతి నెంబరు సేమ్ నెంబర్గా యువతల రిలీజ్ అయింది ఆన్సర్గా. అలాగే 3తో 1 చేసినప్పుడు మళ్ళీ ఇక్కడ ఉన్న ఈ 3 4 ఇక్కడ ఆన్సర్లో మనకి కనిపించాయి, అంటే నంబర్ చేంజ్ అవ్వలేదు. అలాగే -8 / 1తో చేసినప్పుడు -8 ఆన్సర్గా వచ్చును. ఓకే.
7 1 టేబుల్తో చేస్తే వచ్చింది 7 తోటి తెలుసు కదా. ఓకే 10ని 1 టేబుల్తో చేస్తే వచ్చింది 10 వచ్చింది. ఒకవేళ 12 ఉందనుకోండి 12 1 టేబుల్తో చేస్తే వచ్చింది 12 వచ్చింది. మరి ఇంగ్లీష్ అక్షరం ఏని 1 టేబుల్తో చేస్తే వచ్చింది ఏ వస్తాయి. మరి -bని 1తో చేస్తే వచ్చింది -b. అంటే ఇక్కడ ఉన్న ప్రతి నెంబరు అదే నెంబర్ ఆన్సర్గా వచ్చింది. మనం ఇక్కడ ఎడిషన్లో చూసుకున్నా, మల్టిప్లికేషన్లో చూసుకున్నా, డివిజన్లో చూసుకున్నా దానికి ఇక్కడ డివిజన్ ఐడెంటిటీ 1 అనుకోవచ్చు, ఇక్కడ ఎడిషనల్ ఐడెంటిటీ 0, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ కూడా 1. ఓకే జాగ్రత్తగా రాయండి. సేమ్ ఆన్సర్ వచ్చింది కదా. ఇఫ్ జనరల్ ఫర్ ఎనీ ఇంటిజర్ a డివైడెడ్ బై 1 ఈజ్ ఈక్వల్ టు a అంటే ఇక్కడ తీసుకున్న నెంబరే మనకి ఆన్సర్గా రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ టర్న్ ద పేజ్. ట్రై దిస్ ఇచ్చిందమ్మా. ఇక్కడ ట్రై దిస్ ఏమడుతుంటారు ట్రై దిస్లో? వాట్ ఈస్ ద ఆస్కింగ్ క్వశ్చన్ ఇన్ ట్రై దిస్? ఓకే ఫస్ట్ ఫర్ ఎనీ ఇంటిజర్స్ a ఈజ్ a డివైడెడ్ బై 1 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుందా? ఏని 1 టేబుల్తో డివైడ్ చేసిన 1 అవుతుందంటే ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్. ఇది చేయలేము. ఓకేనా? ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్, సాధ్యపడదు. ఏని 1 టేబుల్తో చేస్తే ఏ వచ్చింది కదా ఆన్సర్ 1 రాదు. మరి 1 ఎప్పుడు వస్తాయి అంటే 1ని 1 టేబుల్తో చేసినప్పుడు మాత్రం 1 ఆన్సర్ వస్తుంది. అప్పుడు ఇట్ ఈస్ పాసిబుల్ అని చెప్తాం. కానీ ఇక్కడ ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్. నెక్స్ట్ ఏని -1తో చేస్తే వచ్చింది, ఇది కూడా మైనస్. ఓకే ఇట్ ఈస్ పాసిబుల్. ఓకేనా? దానికి జాగ్రత్తగా ఈ 2 రాసుకోండి. నెక్స్ట్ అసోసియేటివ్ ప్రాపర్టీ. థర్డ్ వన్ అసోసియేటివ్ ప్రాపర్టీ. Next associative property -16 given the numbers -16 is divided by 4 and divided by -2 is equal to -16 is divided by 4 divided by -2. చూడండి అసోసియేటివ్ ప్రాపర్టీ మనం సేమ్ ఇందాక ఎడిషన్లో చెప్పుకున్నా, మల్టిప్లికేషన్లో చెప్పుకున్నా సేమ్ ఇలాగ వస్తుంది. చూసారు కదా. కంప్యూటేటివ్ ప్రాపర్టీలో 2 నెంబర్స్ తీసుకుంటామని, అసోసియేటివ్ ప్రాపర్టీలో 3 నెంబర్స్ తీసుకుంటాం అనుకున్నాం. అంటే ఈ 3 నెంబర్స్ ఉన్నాయి కదా, యువతల పక్క వచ్చిన ఆన్సర్ని యువతల పక్క ఉన్న వాటిని డివిజన్ చేసినప్పుడు ఏ ఆన్సర్ అయితే వస్తుందో యువతల పక్క ఉన్న నెంబర్ని కూడా డివిజన్ చేసినప్పుడు సేమ్ ఆన్సర్ వస్తే దట్ ఈస్ అవర్ కాల్ అసోసియేటివ్ ప్రాపర్టీ వర్తించడం మనం చెప్తాం. డివిజన్కి అసోసియేటివ్ ప్రాపర్టీ వర్తించడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 కలిపి ఒక బాక్స్ మనం ఏదో రాస్తాం కదా, 2 × 3 × 4 ఈజ్ ఈక్వల్ టు 2 × 3 × 4 అని ఇలా మామూలుగా మనం మల్టిప్లికేటివ్లో మల్టిప్లికేషన్లో చెప్పిన కట్టాలి. 6 × 4 2 × 12 ఇక్కడ 24 వచ్చింది కదా, ఇక్కడ 24 అంటే ఇది చేసినప్పుడు 24 వచ్చింది కాబట్టి యువత 24 ఆన్సర్ వచ్చింది కాబట్టి ఇది వర్తించదు అనుకున్నాం. అలాగే దీన్ని చేస్తే ఏం ఆన్సర్ వచ్చిందో దాన్ని తీసి దాన్ని చేసిన తర్వాత అవతల కూడా ఏం ఆన్సర్ వచ్చిందో 2 ఈక్వల్ వచ్చింది అనుకోండి, అప్పుడు అసోసియేటివ్ ప్రాపర్టీ వర్తించును. నెక్స్ట్ చూద్దాం. -16ని 4 టేబుల్తో డివిజన్ చేయండి, ఏమొస్తుంది ఆన్సరు? ఓకే 16 4 టేబుల్ 4 4 16 కదా, అంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -4. ఓకే బ్రాకెట్ క్లోజ్. బ్రాకెట్లోంచి 2 ఆన్సర్ చేసి బయటకు తీసుకొచ్చారు. తర్వాత ఓపెన్ అయిపోయిన తర్వాత -2 ఈజ్ ఈక్వల్ ఇక్కడ -16. ఇప్పుడు ఇక్కడ బ్రాకెట్లో ఉంది కదా, దీన్ని ఓపెన్ చేయాలి. అప్పుడు 4ని -2 టేబుల్తో చేస్తే వచ్చింది -2. ఇక్కడ 4 ఉంది కదా, 2 టేబుల్తో 2 2 4. మరి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఆ మైనస్ ఆన్సర్లో రాసుకుంటే -2. నెక్స్ట్ దీన్ని ఇలా చేయడం కుదరదు అనుకుంటే -2 ఇక్కడ 2
వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఏమొచ్చింది 8 వస్తుంది. అవునుగా 4ని 2 టేబుల్తో చేస్తే వచ్చింది 2 వచ్చింది. మరి 16ని 2 టేబుల్తో చేస్తే అవుతుంది చూడండి అమ్మా 4 కదా ఇది 2 2 2 జా 4 మైనస్ 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 క్యాన్సిల్ మైనస్ మైనస్ క్యాన్సిల్ 16ని 2 టేబుల్తో చేస్తే 8 వచ్చింది. 4ని 2 టేబుల్తో చేస్తే 2 వచ్చింది. ఆడ ఏం చేస్తే దేర్ఫోర్ 2 నాట్ ఈక్వల్ టు 8. అప్పుడు పైన రాయండి ఒకసారి -16 is divided by 4 divided by -2 not equal to -16 is divided by 4 is divided by -2. ఓకేనా? ఇది వర్తించదు. మధ్యలో ఈక్వల్ 2 వస్తే అక్కడ 8 వచ్చింది కాబట్టి అది కుదరదు. ఓకేనా? ఇది ఇందులో డివిజన్ ఆఫ్ ఇంటిజర్స్ ఇస్ నాట్ అసోసియేటివ్. ఇది అసోసియేటివ్ ప్రాపర్టీ కాదు. ఓకే, నీట్గా రాసుకున్నదో ట్రై తీసి ఇచ్చిండు. ట్రై తీసిన టేక్ అట్లీస్ట్ 5 ఎగ్జాంపుల్స్. మీకు నచ్చిన 5 ఎగ్జాంపుల్స్ అలా నేను ఎగ్జాంపుల్స్ రాస్తాను, మీరు దానికి ఆన్సర్ రాయండి. ఎగ్జాంపుల్స్ ఫస్ట్ వన్ 25 is divided by 5 is divided by దీనికి 3 వేద్దాం ఈజ్ ఈక్వల్ టు 5 రాసుకోండి, మరి ఆన్సర్ రాకుండా 25 is divided by 5 divided by 5. నెక్స్ట్ సెకండ్ వన్ 10 divided by 2 is divided by 5 is equal to 10 is divided by 2. 5 రాదు మళ్ళీ 1 టైం వేసుకోండి. 9 divided by 3 is equal to 9 divided by 3 divided by 3. చేయండి. ఇందులో ఏది ఒకవేళ అయిందనుకోండి మీరు ఏం చెప్తుంటే అయిన వాటిగా అసోసియేటివ్ ప్రాపర్టీ అని, రాని వాటిగా నాట్ అసోసియేటివ్ ప్రాపర్టీ అని రాయండి. ఓకే, ఎక్సర్సైజ్ 6. చిన్న ప్రశ్న ఎమ్మట 2 minutes కూడా పట్ట. చూడండి ఒకసారి ఆన్సర్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. 4 blanks ఇచ్చిండు. 4 బ్లాక్లో ఫస్ట్ వన్ -25 ఈజ్ డివైడెడ్ బై -1. -25ని -1తో చేస్తే వచ్చింది +25 వచ్చింది. నెక్స్ట్ సెకండ్ వన్ డాష్ ఈజ్ డివైడెడ్ బై 1 ఈజ్ ఈక్వల్ టు -49. అంటే ఏ నెంబర్ని మరి ఇక్కడ 1 టేబుల్తో డివిజన్ చేస్తే -49 వస్తుంది. ఓకే, -49 ఇందా చెప్తున్నాను కదా డివిజన్ రూల్లో. నెక్స్ట్ థర్డ్ వన్ 50 ఈజ్ డివైడెడ్ బై 0. 50ని 0 టేబుల్తో డివిజన్ చేస్తే వస్తాం కదా, నాట్ డిఫైన్డ్ అని రాయండి, అంటే చేయలేము. నెక్స్ట్ ఫోర్త్ వన్ 0 డివైడెడ్ బై 1. 1ని 0తో చేస్తే వచ్చింది 0 వచ్చింది. ఓకే, ఇంతవరకు పర్ఫెక్ట్గా హోంవర్క్ రాయండి, చెప్పి మంచిగా వినండి. టుమారో రేపటి క్లాస్లో మనం ఎక్సర్సైజ్ 7 చేద్దాం. అలాగే ఎగ్జాంపుల్ 1 చూడండి, ఇక్కడ 1 ఇచ్చింది, ఇక్కడ 2 ఇచ్చింది, సొంతంగా చేయండి అమ్మా. మరింత పెద్ద లెక్కలు చెప్పాలంటే మాకు ఇచ్చే టైంలో ఒక్కొక్క లెక్క 2 రోజులు పట్టేటట్టుంది, కాబట్టి సొంతం చేయండి. ఇదే మోడల్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి నేను చెప్తాను, దీని మోడల్ ఎవరితో ఒక క్వశ్చన్ ఉంది నేను చెప్తాను, దాంట్లో మీకు ఈజీగా అర్థమైపోతుంది. కాబట్టి పర్ఫెక్ట్గా హోంవర్క్ రాయండి. ఇచ్చినంత వరకు శ్రద్ధగా క్లాస్ వినండి. అర్థం కాకపోతే ఒకటి ఇంకో 2 సార్లు విని తర్వాత మంచిగా హోంవర్క్ రాయండి అమ్మా. మరి వీడియో చూసినప్పుడు పక్కన ఎవరో మాట్లాడుతున్నప్పుడు కానీ లేకపోతే జనం ఎక్కువ మంది ఉన్నప్పుడు కానీ ఆ టీవీ పెట్టి కానీ చూడొద్దు దయచేసి. అలా చూసినప్పుడు క్లాస్ అర్థం కాదు, కాన్సన్ట్రేషన్ మొత్తం దెబ్బతింటుంది. కాబట్టి ఓకేనా, మంచిగా వేరే ప్రదేశంలో చక్కగా మంచిగా సిగ్నల్ వచ్చే ప్రదేశంలో కూర్చొని వీడియో చూసి పర్ఫెక్ట్గా హోంవర్క్ ఎప్పటికప్పుడు వెంటనే పంపించాలి, తర్వాత పంపించేద్దాం అనుకోకుండా అందరూ పర్ఫెక్ట్గా హోంవర్క్ పంపించండి. ఓకేనా, టేక్ కేర్, బాయ్ బాయ్.